అందరికీ నమస్కారం అండి. మా అమ్మమ్మ ఏమనేదంటే, వయసులో ఉన్నప్పుడు సంపాదన, వయసులో ఉన్నప్పుడు పుట్టిన పిల్లలు అక్కడికి వస్తారమ్మా అని చెప్పేది. అంటే వయసులో ఉన్నప్పుడు కష్టపడే ఓపిక ఉంటుంది, కష్టపడగలుగుతారు, తిన్నది అరాయించుకోగలుగుతారు. అప్పుడు ఏదైనా 10 రూపాయలు సంపాదిస్తే దాంట్లో 4 రూపాయలు 3 రూపాయలు వెనక పెట్టుకుంటే అది కొండలాగా పెరుగుతుంది, కొండ పెరిగినట్టు పెరుగుతుంది అని చెప్పేది. పెద్దోళ్ళు మాట అండి, సద్దన్నం మూట అనేది. అలా పెద్దోళ్ళ మాట ఏది కూడా పెడచెవిని పెట్టకూడదు. మన మంచి కోరే చెప్తారు. మనకు తొందరతనం ఉంటుంది, కొన్ని మనం చేయకూడనే చేసేస్తూ ఉంటాం, కొన్ని అనవసరమైన మాటలు మాట్లాడుతూ ఉంటాం. పెద్దోళ్ళు పక్కన ఉంటే కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఏమంటారు చెప్పండి? నిజమే కదా. పెద్దోళ్ళు ఇల్లు లేని ఇల్లు అనుకోండి, ఎలా పడితే అలా ఉంటుంది. అంటే ఇప్పుడు తల ఒక చోట ఉద్యోగాలు చేసుకుని ఇంటికి వచ్చేటప్పటికి అందరూ అలసిపోయి ఉంటారు. భర్త అలసిపోతాడు, భార్య అలసిపోతుంది. ఇప్పుడున్న జనరేషన్కి పిల్లలు స్కూళ్ళు కాలేజీలకు వెళ్ళి చాలా అలసిపోతారు. అదే పెద్దోళ్ళు ఇంట్లో ఉన్నారనుకోండి, వీళ్ళు వచ్చేటప్పటికి ఏమవుద్దంటే, అమ్మో పాపం వాళ్ళు చేసి వస్తున్నారు కదా, మనం ఖాళీగానే ఉన్నాం కదా, ఖాళీగా ఎందుకు, ఏదో ఒకటి చేద్దాం అనుకుంటారు. ఇప్పుడు నేనే ఉన్నానండి. పొద్దున్నే మా బుడ్డోడిని స్కూల్కి పంపించే టైం అనుకోండి, వాళ్ళ అమ్మ కొట్టేస్తుందేమో అని భయం వేసి నాకు గవ్వ నేనే స్నానం చేయించి, నాకు ఓపిక లేకపోయినా పూజ అయిపోద్ది 7 అయ్యేటప్పటికి. ఆ 7 కాడికి స్నానం చేయించి ఇడ్లీ తినిపించి బట్టలు వేసి బొట్టు పెట్టి అప్పుడు రెడీ చేసి ఉంచుతాను. వాళ్ళ అమ్మ తీసుకెళ్ళి స్కూల్ దగ్గర దిగబెట్టుకుంటుంది. అది పెద్ద రకం అనమాట అండి. ఎందుకంటే పిల్లల్ని వాళ్ళు స్పీడ్ ప్రపంచం, ఇప్పుడు తొందరగా టైం అయిపోద్ది, ఇంట్లో భర్తను చక్కబెట్టుకోవాలి, వీళ్ళ పనులు చేసుకోవాలి, ఇవన్నీ చెయ్యాలి. అంటే ఇప్పుడు పెద్దోళ్ళు మనం ఉంటాం, మాలాంటి పెద్దోళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు మాకు చక్కబెట్టాలి. మనం ఏమంటాం, పట్టించుకోలేదు మమ్మల్ని అంటాం. అది పక్కన పెట్టి వాళ్ళకి మనం చేయగలిగినంత సహాయం వాళ్ళకి చేస్తే ఆ పని పూర్తి చేసుకుని వాళ్ళు కూడా శాంతంగా ఉంటారు, గొడవలు రాకుండా ఉంటాయి. అందుకు పెద్దోళ్ళు ఉండాలి. అది వయసులో ఉన్న సంపాదన అన్నాను కదండి. ఆ సంపాదన ఏంటంటే, ఎప్పుడూ కూడా కొంత డబ్బు అనేది ఏ మనిషికైనా అవసరం అండి. సడన్గా ఏదైనా బాగోకపోతుంది, వస్తువు ఉన్నదనుకోండి ఎక్కడన్నా పెట్టుకునన్నా తెచ్చుకుంటారు. లేదు ఏమైనా ప్రాపర్టీ ఉందనుకోండి ఎక్కడన్నా పెట్టుకునన్నా తెచ్చుకుంటారు. డబ్బులు అనుకోండి బ్యాంక్ నుంచి డ్రా చేసుకునన్నా చేసుకుంటారు. అది ఏమీ లేదనుకోండి, బాగుంటే మన చుట్టూ చుట్టాలు ఉంటారు, స్నేహితులు ఉంటారు. బాగోకపోతే ఎవ్వరూ ఉండరు. అది అనుభవ పాఠాలండి. అటువంటి కష్టాలన్నీ దాటుకునే వచ్చాం కదా. చాలామంది, కొంతమందికి జీవితం అంటే వడ్డిచ్చిన విస్తర కాదు. కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపంలో ఉంటాయి. అందుకోసం కొన్ని రూపాయలు ఉన్నాయనుకోండి ధైర్యంగా ఉండొచ్చు. ఎవరికి ఇప్పుడు గబుక్కును సడన్గా హాస్పిటల్ అయినా లేకపోతే ఏదైనా అవసరం వచ్చినా, ఏ పిల్లలు ఫీజు కట్టుకోవాలనుకున్నా, ఏదైనా చేసుకోవాలనుకున్నా డబ్బులు ఉన్నాయి కనుక కొంచెం మనకి మనసు స్థిమితంగా ఉంటుంది కదండి. అలాగే ఎవరికైనా ఆపద వచ్చినప్పుడు మనం అడ్డుపడితే, మనకు ఆపద వచ్చినప్పుడు భగవంతుడి రూపంలో వాళ్ళు మనకు అడ్డుపడతారు. అంతేగాని ఎదురోళ్ళ కష్టం వచ్చినప్పుడు మనం సంతోషపడేలాగా, వాళ్ళ కష్టాలను చూసి మనం ఎగతాళి చేసేలాగా ఉంటే మనల్ని చూసి భగవంతుడు ఎగతాళి చేస్తాడు. నేను బాగా నమ్ముతానండి. అందుగురించనే నాకు తోసిన దాంట్లో ఎదరోళ్ళకి పెట్టాలనే అనుకుంటాను తప్ప ఎదరోళ్ళ దగ్గర తెచ్చేసుకుని తినేయాలని అనుకోను. ఎందుకంటే నాకు బాగా అనుభవం అది. కష్టకాలంలో ఉన్నవాళ్ళు పరిస్థితి గురించి ఆలోచిస్తాను తప్ప సుఖాలలో ఉన్నవాళ్ళు గొడవ మనకు అవసరం ఉండదండి. కొంతమంది ఉంటారు, సుఖాలప్పుడు వాడుకుంటారు, కష్టాలు వచ్చినప్పుడు ఆ మనుషులను వదిలేస్తారు. అది అనుభవంలోనూ కొన్ని మనకి మన పాఠాల కింద, మన జీవితాలే మనకు పాఠాలండి. అలాగే అక్కరకు రాని చుట్టం అంటారు. కష్ట సుఖాల్లోనే చుట్టారకాలు పుట్టేప్పుడు ఎందుకండి, అవసరం ఉండదు కదా. కష్ట సుఖాలప్పుడే చుట్టారకాలు కావాలి. కష్టాలు లేనప్పుడు, సుఖాలప్పుడు చుట్టాలు వచ్చి కష్టాలప్పుడు దూరంగా ఉంటే వాళ్ళ చుట్టాలే కాదు. సిరొచ్చినప్పుడు ఎగిరి గంతేసి, మనకు బాగోనప్పుడు దిగాలుగాను ఉండకూడదు. రెండు సమానంగా చూసుకోవాలి. అవి పెద్దోళ్ళు మాటలండి. అందుకనే పెద్ద రకం మన ఇంట్లో ఉంటే అన్నీ ఉన్నట్టే లెక్క కాదంటారు చెప్పండి.